హలో అండి. ఈరోజు నేను చార్ధాం యాత్ర ఆ యాత్రకు సంబంధించిన మెడిసిన్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్గా ఈ యాత్రకి వెళ్ళొచ్చిన వాళ్ళంతా, నేను ఈ యాత్రకి వెళ్ళానండి. ఈ యాత్రకి వెళ్ళొచ్చిన వాళ్ళంతా ఏ ఏ స్పాట్స్ బాగుంటాయి, ఎలా వెళ్ళొచ్చు, ఏ ఏ ప్రికాషన్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ మనం అక్కడ హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు పడతామండి. సో మనకి హెల్త్ అనేది చాలా సిక్ అయిపోతాం. ఎందుకంటే మనకి ఆ క్లైమాటిక్ కండిషన్స్ అన్నీ మనకి అలవాటు లేక చాలా ఇబ్బంది పడతామండి. మెయిన్‌గా మనకి ఈ హిల్ స్టేషన్ పైకెళ్ళే కొద్దీ మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్ అయిద్దండి. ఆ బ్రీతింగ్ ప్రాబ్లమ్‌తో హెడ్‌ఏక్ రావటం అండ్ మీన్‌వైల్ మనం గుర్రం మీద వెళ్ళినా సరే, లేకపోతే డోలీ మీద వెళ్ళినా సరే, ఎలా వెళ్ళినా సరే బాడీ మొత్తం పెయిన్స్ అండ్ ఆటోమేటిక్‌గా మీరు హిల్ స్టేషన్‌కి వెళ్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ జలుబు రావటం ఇయన్నీ నేను ఫేస్ చేశానండి. సో నేను చార్ధామ్ యాత్ర వెళ్ళొచ్చానండి. సో మాకు 13 డేస్ ట్రిప్ జరిగింది. 13 డేస్ ట్రిప్‌లో సో ఆల్మోస్ట్ నేను 8 డేస్ రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నానండి. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అండి, అసలు మనం ఏ మెడిసిన్ తీసుకెళ్తే ప మనకి ఈ హెల్త్ కండిషన్ మన కంట్రోల్‌లో ఉండిద్దనేది చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. సో అన్ని వీడియోస్ అయితే మీకు రకరకాల వేరే స్పాట్ల గురించి చెప్తా ఉంటారు. నేను మాత్రం మెడిసిన్ గురించి చెప్దామని చూశానండి. అండ్ ఇక్కడ మెడిసిన్ కూడా మీకు కంప్లీట్‌గా నేను తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఆ మెడిసిన్ ఒక నేము అండ్ ఆ మెడిసిన్ ఒక ఉపయోగాలు కూడా మీకు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో మీకు అది రైటప్‌లో రాసానండి. ఒకసారి చూద్దురు మీరిప్పుడు. సో మనకి ఏ ఏ మెడిసిన్ అనేది చూద్దురండి ఫస్ట్. నేను మొత్తం 12 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉపయోగించానండి. సో ఈ మెడిసిన్ ఉంటే మాత్రం మీరు 90% మనకి హెల్త్ చెడిపోదండి. సో నేను ఆ మెడిసిన్ గురించి మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి చూడండి మీకు. సో ఫస్ట్ వచ్చి సినరెస్ట్ టాబ్లెట్ అండి ఇది. సో ఈ సినరెస్ట్ టాబ్లెట్ అనేది తలనొప్పి, జ్వరం, శరీరం నొప్పులు మిగతా అన్నిటికండి. నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మళ్ళీ వీడియో టైం ఎక్కువ పట్టిద్ది కాబట్టి నేను ఈ సినరెస్ట్ అనేది మనకి 5 డ్రగ్ కాంబినేషన్ ఉండిద్దండి. సో మనకి మెయిన్‌గా జలుబు రాకుండా కాపాడిద్దండి. సో మనకి అలర్జిక్ కండిషన్స్ కానివ్వండి, ఈ జలుబు రాకుండా కానేది సినరెస్ట్ టాబ్లెట్ అండి. సో ఈ సినరెస్ట్ టాబ్లెట్ తీసుకెళ్ళండి. 10 టాబ్లెట్స్ ఉంటాయి. 10 టాబ్లెట్స్ స్ట్రిప్ ఒకటి తీసుకెళ్ళండి. సో మీతో పాటు వచ్చే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఇది. ఏ ప్రాబ్లం ఉండదు ఈ టాబ్లెట్ వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేలకి మీకు నెక్స్ట్ టాబ్లెట్ వచ్చేలకి జీరోడాల్ టాబ్లెట్ అండి. సో జీరోడాల్ టాబ్లెట్ వచ్చేలకి ఇది పెయిన్స్‌కి అండి. మెయిన్‌గా పెయిన్ కిల్లర్ అంటారు ఇది. సో ఈ పెయిన్ కిల్లర్ ఏందంటే అండి, మనం ఇప్పుడు గుర్రం ఎక్కినా సరే, ఒకవేళ మీరు యమునోత్రిలో నడిచి వెళ్దాం 6 కిలోమీటర్స్ కదా అని, యమునోత్రి 6 కిలోమీటర్స్ అండి. 6 కిలోమీటర్స్ నడిచి వెళ్దాం కదా అని మీరు వెళ్ళినా చాలా మనకి అలవాట్లేదు కదా! అది కొండ ఎలా ఉండిద్దంటే స్ట్రెయిట్‌గా ఇలా పైకి ఉండిద్దండి బాగా. సో మనం అది ఎక్కితే మాత్రం కంపల్సరీగా నొప్పులు బాడీ పెయిన్స్ కంపల్సరీగా వస్తాయండి. సో ఆ బాడీ పెయిన్స్ వచ్చేటప్పుడు మాత్రం ఈ టాబ్లెట్ వేసుకోనండి. అండ్ మెయిన్ ప్రికాషన్ అండి, ఈ జీరోడాల్ టాబ్లెట్ వేసుకునేటప్పుడు కంపల్సరీగా మనం గ్యాస్ట్రిక్ అంటే యాంటాసిడ్ వేసుకోవాలండి. పాన్ 40 అని నేను లాస్ట్‌లో చెప్తానండి. ఆ టాబ్లెట్ ఎర్లీ మార్నింగ్ మీరు ఏం తినకుండా అది వేసుకొని 1 అవర్ తర్వాత మీరు తినొచ్చండి. సో ఈ పెయిన్ కిల్లర్స్ ఏంటంటే మనకి కంపల్సరీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసిద్ది కాబట్టి, సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచి మనం కాపాడటం కోసం ఆ పాన్ 40 టాబ్లెట్ వాడతామండి. సో ఈ జీరోడాల్ ఎస్పీ టాబ్లెట్‌తో పాటు మీరు ఎర్లీ మార్నింగ్ పాన్ 40 టాబ్లెట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేలకి మీకు థర్డ్ వన్ వచ్చేలకి బెంజోనేటేట్ క్యాప్సూల్స్ అండి. సో బెంజోనేటేట్ క్యాప్సూల్స్ అనేది ఇది మెయిన్‌గా దగ్గు రాకుండా ఉండటానికండి. అంటే ఇది ఒకటే వేసుకోకండి. ఇది కూడా కోరెక్స్ డీఎక్స్ సిరప్ ఉంది కదండీ! ఈ 2 వారాలండి. మనకి ఎందుకంటే ఆ క్లైమాట్‌కి వెళ్ళంగానే కంపల్సరీగా మీకు అక్కడ దగ్గు స్టార్ట్ అయిద్దండి మనకి. సో ఎందుకంటే ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ముక్కులు బ్లాక్ అయిపోయి, ఆ ముక్కుల నుంచి ఆటోమేటిక్‌గా మీకు అలర్జిక్ కండిషన్స్ వల్ల మీకు దగ్గు, జలుబు స్టార్ట్ అవుతాయండి. సో ఇందాక చెప్పిన సినరెస్ట్ టాబ్లెట్ జస్ట్ జలుబు ఏదైనా అలర్జిక్ రియాక్షన్స్ ఇచ్చిద్ది. కానీ మీకు దగ్గు స్టార్ట్ అయితే మాత్రం, పొడి దగ్గు స్టార్ట్ అయితే మాత్రం ఈ బెంజోనేటేట్ క్యాప్సూల్స్ అండ్ కోరెక్స్ డీఎక్స్ సిరప్ ఈ 2 వాడాల్సి వచ్చిద్దండి. సో నెక్స్ట్ వచ్చేలకి మీకు ఐదో మెడిసిన్ వచ్చేలకి మీకు డోమ్స్టాల్ టాబ్లెట్ ఉండిద్దండి. సో ఇది మనకేందంటే మనం కంపల్సరీగా మీరు వెహికల్ వెళ్తారు కాబట్టి సారీ అండి. డోమ్స్టాల్ టాబ్లెట్ సిక్స్త్ వన్ అండి. డోమ్స్టాల్ టాబ్లెట్ అనేది మీరు వెహికల్ వెళ్తారు కాబట్టి, ఆ వెహికల్ కొంతమందికి ఏందంటే ఈ వెహికల్ ఎక్కువ సేపు ట్రావెల్ చేస్తే మనకు వామిటింగ్ అనేది అజీర్ణం, ఫుడ్ తిన్నది అరగకపోవటం ఇదంతా వల్ల వామిటింగ్ అవ్వచ్చండి. సో అలాంటివి ఏమైనా ఫేస్ చేస్తే మాత్రం ఈ వాంతులు రాకుండా ఉండటానికి డోమ్స్టాల్ టాబ్లెట్ తీసుకోండి. అండ్ ఫిఫ్త్ వన్ అండి. ఫిఫ్త్ వన్ క్యాంఫోర్
వాము, వాము పొడి, వామ్ పూల పౌడర్ అండ్ తులసి అండి. ఈ 3 మనకి ఆయుర్వేద షాప్‌లో అడిగితే ఇలా మేము శారదాం వెళ్తున్నామంటే మీకు ఈ 3 ప్యాకెట్స్ ఇస్తారండి. ఈ 3 కలిపి మీరు జస్ట్ ఒక గ్లాస్ బాటిల్‌లో ఏసి పెడితే అది లిక్విడ్‌గా మారిద్దండి. సో, ఇది మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళండండి ఇది. ఇది జస్ట్ మీరు హ్యాండ్ కర్చీఫ్‌లో గానియండి, ఇన్హేలర్స్‌లో గానియండి, జస్ట్ మీరు 1 డ్రాప్ ఆర్ 2 డ్రాప్స్ వేసుకొని పీలిస్తే మాత్రం మీరు ఆ మౌంటైన్ పైకెళ్ళే కొద్దీ మీకు ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్ అనేది చాలా కంట్రోల్ అయిద్దండి. నాకైతే మాత్రం చాలా బాగా ఉపయోగపడిందండి ఇదైతే. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడింది. మీరు యమునోత్రి అండ్ కేదార్‌నాథ్‌లో కంపల్సరీగా ఆక్సిజన్ అందక చాలా ఇబ్బంది పడతారండి. అలాంటి టైంలో ఇది జస్ట్ కర్చీఫ్‌లో ఏసుకొని హ్యాండ్ నాప్కిన్‌లో ఏసుకొని మనం ఒక 2 డ్రాప్స్ ఏసుకొని పీల్చుకుంటే మీకు ఆ బ్లాక్ అయిన నోస్ అంతా ఓపెన్ అయిద్దండి. అండ్ చాలా ఫ్రీగా మీకు ఆక్సిజన్ అందిద్దండి. సో, ఎటు మీకు ఎంత ఎంత ఈ అంతే మీకు కంపల్సరీగా హెడ్‌ఏక్ అయితే కంపల్సరీగా వచ్చిద్ది. కానీ ఉన్న దానిలో కొద్దిగా రిలీఫ్ ఇవ్వడానికి మాత్రం ఈ మెడిసిన్ బాగా ఉపయోగపడిద్దండి. సో, ఇది మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి. చిన్న గ్లాస్ బాటిల్ ఉపయోగించి ప్లాస్టిక్ ఉపయోగించబాకండి. సో, ఎందుకంటే నేను చార్ధామ్ వెళ్ళొచ్చిన తర్వాత 13 డేస్ తర్వాత ఆల్మోస్ట్ 1 వీక్ సఫర్ అయ్యానండి. ఈ జలుబు, దగ్గు అండ్ బాడీ పెయిన్స్ తోటి. సో, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. సో, ఈ క్యాంఫరు, ఈ వాము, తులసి ఇది మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. జస్ట్ 1 ఆర్ 2 డ్రాప్స్ అని అంతే. అండ్ ఇది మనకి చాలా పీల్చుకుంటే చాలా రిలీఫ్ ఇచ్చిద్ది. ప్లస్ బాడీ పెయిన్స్ కూడా తగ్గించిద్దండి ఇది. అండ్ నెక్స్ట్ 7th వన్ వచ్చేలకి డోలో 650 టాబ్లెట్. ఇది అందరికీ తెలిసిందండి జ్వరానికి. సో, ఏమన్నా మీకు ఏదైనా ఒకవేళ బాడీ పెయిన్స్ ఎక్కువైపోయి, జలుబు, దగ్గు ఎక్కువైపోతే మాత్రం ఫీవర్ వస్తే మాత్రం ఈ డోలో 650 టాబ్లెట్ వేసుకోనండి. నొప్పులు కూడా పనిచేసిద్దండి ఇది. జ్వరానికే కాదు నొప్పులు కూడా పనిచేసిద్ది. సో, ఇందాక చెప్పిన జిరోడాల్ అనేది ఏంటంటే బాగా నొప్పులు ఉన్నప్పుడు, ఇది ఫీవరిష్‌గా ఉన్నప్పుడు జ్వరంతో పెయిన్స్ కలిపి మనకు నొప్పులతో పాటు జ్వరం వచ్చేటప్పుడు ఈ డోలో 650 వేసుకోనండి. నెక్స్ట్ ఏంటంటే క్యాండిడ్ ఐ డ్రాప్స్ అండి. ఈ క్యాండిడ్ ఐ డ్రాప్స్ యాంటీ ఫంగల్ ఐ డ్రాప్స్ అండి ఇది. ఇదేంటంటే అండి మనం పైకి వెళ్తాం కదండీ! కొంతమందికి ఏంటంటే ఇయర్ బ్లాక్ అవుతా ఉండిద్దండి. ఇయర్ బ్లాక్ అయ్యి మనకేం అర్థం కాదు. జర్నీ చేస్తాం ఇయర్ బ్లాక్ అవుతా ఉండిద్ది. ఇయర్ బ్లాక్ ఏందో పైకి వెళ్ళిన మంచు వల్ల మనకేంటంటే ఇన్ఫెక్షన్ రావచ్చండి. సో, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి ఈ ఐ డ్రాప్స్ అండి. క్యాండిడ్ ఐ డ్రాప్స్. సో, ఇది అదే చెప్తున్నాను కదండీ! మనం ఇప్పుడు దాకా అన్ని వీడియోస్ చూసి నేను ఇలాంటి వీడియో లేదు, ఇలా మెడిసిన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసింది లేదని ఈ వీడియో చేస్తున్నానండి. సో, మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ అవ్వండండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. అండ్ నెక్స్ట్ మాది బేసిక్‌గా నా ఛానల్ వచ్చి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఛానల్ అండి. కానీ ఈ చార్ధామ్ వెళ్ళొచ్చిన తర్వాత కొద్దిగా మిగతా పీపుల్‌గా ఎడ్యుకేట్ చేయాలని చేశానండి. అండ్ 9th వన్ వచ్చేలేకే మీకు ఓన్లీ సిరప్ ఓన్లీ స్ప్రే అండి. సో, మీకు ఇది అందరికీ తెలుసండి. ఓన్లీ స్ప్రే ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ మీకు ఏదైనా బాడీ పెయిన్స్ కానీ, ఎక్కడైనా మనకేమైనా తగిలినా సరే ఇమ్మీడియేట్‌గా స్ప్రే చేసుకుంటే మనకు ఆ ఏరియా మొత్తం ఇమ్మీడియేట్‌గా మనకి పెయిన్ రిలీఫ్ అయిద్దండి. సో, మీ కండరాల నొప్పులు ఏమైనా ఉంటే తగ్గడానికి మాత్రం ఈ ఓన్లీ స్ప్రే వాడండండి. ఇందాక చెప్పాను కదండీ పాన్ 40 టాబ్లెట్ అనేది. పాన్ 40 టాబ్లెట్ అనేది ఇందాక మీకు ఏదైనా పెయిన్ కిల్లర్ కానీ, ఏదైనా డోలో కానీ వేసుకుంటున్నాము మార్నింగ్ పూట ఇది వేసుకోవడం చాలా మంచిదండి. దాని మించి ఇంకేం లేదు. దానికోసం ఈ పాన్ 40 అండ్ ఏదైనా మీకు ఫుడ్ తిన్నప్పుడు ఏమైనా అరగపోయినా సరే ఇది వేసుకోనండి. ఇబ్బంది ఏం లేదు. అండ్ 11th వన్ వచ్చి ఎరిథ్రోమైసిన్. ఇది యాంటీబయాటిక్ అండి. ఇది మాత్రం కొద్దిగా కేర్ఫుల్‌గా వాడండి. సో, ఎరిథ్రోమైసిన్ యాంటీబయాటిక్ 500 ఎంజీ అండి ఇది. 500 ఎంజీ ఏంటంటే ఇందాక చెప్పాను జలుబు, దగ్గు వచ్చింది కాబట్టి అది కంపల్సరీగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వాటి వల్ల వచ్చింది కాబట్టి అది ఈ ఎరిథ్రోమైసిన్ అనేది వాటిలతో పాటు కలిపేసుకోండి. సెనరెస్ట్ ప్లస్ ఒకవేళ మీకు ఎక్కువగా ఉంది మీకు ఎక్కువ అవుతుంది అనిపిస్తున్నప్పుడు మాత్రం ఈ యాంటీబయాటిక్ 4 డేస్ కంపల్సరీ వాడాలండి. మార్నింగ్, ఈవినింగ్ తినేసిన తర్వాత ఈ యాంటీబయాటిక్ వాడొచ్చు. సో, ఈ యాంటీబయాటిక్ వాడండి. అండ్ 12th వన్ వచ్చి మీకు ఇంకా ఇవన్నీ మనకి లోకల్ ఇవన్నీ అది అక్కడికి దొరకవు కాబట్టి చెప్తున్నాను. అమృతాంజన్ అండ్ జెండు బాంబ్స్ అండి. సో, ఇది మనకేందంటే అండి జలుబు దగ్గుతో మనకేందంటే కంఫర్ట్‌గా ఉండదండి జర్నీ. సో, ఇది రాసుకొని కొద్దిగా మద్దతు చేసుకుంటే మాత్రం కొద్దిగా రిలీఫ్ అవుతారు. అండ్ ఈ అమృతాంజన్ కానీ, జెండు బామ్ కానీ అండ్ వీటితో పాటు లిప్ బామ్ ఒకటి, కోల్డ్ క్రీమ్ ఒకటి కంపల్సరీ తీసుకెళ్ళండి. మనం తీసుకెళ్ళం మన ఏరియాలో ఏముందని తీసుకెళ్ళాం. కానీ వాటి వల్ల మన స్కిన్ చాలా చెడిపోయిద్దండి. లిప్స్ అండ్ స్కిన్ చాలా చెడిపోయిద్ది. వీటిని కూడా తీసుకెళ్ళండి. సో, ఈ మెడిసిన్ ఉంటే మాత్రం మీకు కంపల్సరీ చాలా యూజ్‌ఫుల్ అయిద్దండి. అది మీరు తీసుకెళ్ళిన తర్వాత మీరు వెళ్ళొచ్చిన తర్వాత నాకు కమెంట్స్‌లో పెట్టండి.